హాయ్ అండి. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండగ అంటేనే దీపాలు. దాచిపెట్టిన దీపాలన్నీ బయటకొచ్చేస్తాయి. కొంతమందేమో సంవత్సరానికి 2 కొత్త దీపాలు ఖచ్చితంగా కలుపుకుంటారు. ఆ నెలంతా వెలిగించేవరకే నల్లగా అయిపోతాయండి. మళ్ళీ వాటిని క్లీన్ చేసుకోవాలంటే పెద్ద పని. అందుకని నేను ఇలా చేస్తున్నాను. వేడి నీళ్ళు బాగా మసలు పెట్టేస్తాను. బట్టల సర్ఫ్ అండి కొద్దిగా ఎక్కువనే పడుతుంది. నీళ్ళు బాగా మసలు పెట్టేసి కుందులు పెద్దగా ఉన్నాయన్నమో కొద్దిగా పెద్ద గిన్నెలో పెట్టేసుకుంటాను. చిన్న చిన్నగా ఉన్నాయన్నమో చిన్న దాంట్లో పెట్టేసుకుంటాను. అలా ఒక పావుగంట నానేసుకోవాలి. మన కుందులు అయితే ఎక్కడ నల్లగా ఉన్నాయో అవి కొద్దిగా వేడి నీళ్ళల్లో పెట్టుకుంటే ఇంకా కొద్దిగా తెల్లగా అవుతాయన్నమాట. అన్నీ జిడ్డు పోయి భలే మెరుస్తాయండి. పనే కానీ కుందులు మాత్రం తేటగా అయిపోతాయి. అలా పావుగంట తర్వాత తీసి టూత్ బ్రష్తోనే ఆ డిజైన్స్లలో రుద్దితే లోపలున్న నలుపు అన్నీ వెళ్ళిపోతాయి. అలా మళ్ళీ చన్నీళ్ళలో కడిగేస్తాను. ఒట్టి నీళ్ళల్లో 2 సార్లు కడిగి అన్నీ బుట్టకు పోస్తాను. చూడండి ఎంత తేటగా అయ్యాయో. అంతకుముందు నల్లగా ఉండేవి. ఇప్పుడు కడిగినాక ఆ జిడ్డు అంతా పోయి నీట్గా అయ్యాయి. ఇంకా కొత్తగా కనపడాలంటే జాజు అని ఇది మనకి ఐరన్ షాప్స్లలో దొరుకుతుందండి. దాన్ని కొద్దిగా నీళ్ళల్లో కలుపుకోవాలి. అంతా కలగలుపుకొని ఒక పాత క్లాత్ తీసుకోవాలి. ఇలా ఉన్నాయి కదండి ఇప్పుడు జిడ్డుపై కొత్తగా ఉన్నాయి కానీ ఇంకా కొత్తగా కావాలిగా. ఇప్పుడు తేడా చూడండి. ఒకదానికి వేశాను, దానికి దీనికి పక్కన పెడితే ఎంత తేటగా ఉన్నాయో. అన్నిటికీ అలా వేసేసుకుంటాను. అలా హోల్స్ ఉన్న పట్టుకోము బ్రష్తో వేసేస్తాను. చూడండి ఎవరైనా ఇవి పాతవి అంటే అస్సలు నమ్మరు. క్లీన్ చేయకముందు ఎలా ఉన్నాయో చూశారండి. నల్ల నల్లగా కడిగాకేమో ఇలా ఉన్నాయి. జిడ్డు పోయి తేటగా ఉంటాయి కానీ ఆ నల్ల మరకలు పోవు. అదే కొద్దిగా జాజు పెట్టి మనం పెయింట్ వేసుకున్నట్టుగా వేసుకున్నాం అనుకోండి మెరిసిపోతూ ఉంటాయి. మరి నా ఐడియా నచ్చిందా అండి? మరి మా కొత్త కుందుల్లాగా ఉన్న కుందులు బాగున్నాయా? మరి నచ్చితే ఎప్పట్లాగానే లైక్, షేర్, సబ్స్క్రైబ్.